ఈరోజు పిఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఇప్పుడు చేసినటువంటి వేదిక లేనటువంటి ప్రజలందరికీ వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా మహిళా మండలాన్ని ఈరోజు మనం ప్రస్తావించుకోవచ్చు. అందరికీ కూడా నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పినట్టు అసలు నిజంగా ఇక్కడ చూస్తే ఇప్పుడు మీరు నేను అందరూ కూడా అదృష్టవంతులను. ఎందుకంటే ఎన్నో కష్టాలని దాటుకొని మన సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని మనకంటూ ఒక స్టేజ్లో ఉండి మనం ఒక నలుగురికి హెల్ప్ చేసేటువంటి స్టేజ్లో ఉన్నాం. కాబట్టి అప్పుడు ఒక అంటే అనాగరిక టైంలో అనాగరిక సమయంలో మొత్తం ఆడవాళ్ళగా ఉండేవాళ్ళు, మగవాళ్ళు ఏమి ఉండేవి కాదు. ఏంటంటే వేదపు వేదము ఇటువంటి పనులన్నీ ఆడవాళ్ళే చేసేవాళ్ళు. కాకపోతే మహిళలకు మనకు ఉన్నటువంటి బాడీ వైజ్ గా చూస్తే మనకు ఉన్నటువంటి వ్యవసాయ సమస్యలు కానీ ప్రెగ్నెన్సీ అనేది మనకు ఉంది కాబట్టి ఆ టైంలో వాళ్ళని వేయడం వల్ల ఆ టైంలో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం వల్ల బాధ్యత జరిగింది. వారి ఇంట్లో ఉండడం జరిగింది. దాన్నే ఆశ్రయం తీసుకొని రోజుకు అది మహిళని తక్కువ స్టేజ్లో వృద్ధి చేసుకొచ్చేసింది. మరి మన రష్యాలో జరిగినటువంటి సంఘర్షణ కారణంగా మరి మనకు కూడా సమానం రావాలి, మనం కూడా మాత్రం సమానమే అనేటువంటి మహిళల్లో రేపేపడము. మరి అక్కడి నుంచి జరిగినటువంటి సంఘర్షణ ఈ రోజు మనం సంబరాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంట్లో ఎంత ఉంది కానీ ఈ రోజు ఒక విధంగా చెప్పాలంటే మనం సంబరాలు చేసుకుంటున్నట్టే. సరే, ఈరోజు అయితే మనం ప్రతి ఒక్క రంగంలో మహిళల ప్రతిభ చూపిస్తుంది. ఏ రంగంలో చూసినా కూడా మహిళలు కనిపిస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు చూస్తున్నాం చూసాక జస్ట్ టిప్ ఆఫ్ ఐస్ బర్గ్ వాటర్ లో ఉన్న ఐస్ చూస్తే పైన అయితే కనిపిస్తుందో లోపల దానికైతే 3-4-5 రెట్లు లోపలికి ఉంటుంది ఐస్. అన్నీ కనిపించడం మనం చూస్తున్నాం. కానీ మనం చెప్పినట్టు ఆదివాసులు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అసలు ఏమి తెలియదు. వాళ్ళకి ఇంకా అడవికని కట్టెలు తెచ్చుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. అసలు నా విషయం చూస్తే నాకు అసలు 2030 వరకు సొసైటీ జరుగుతుందని తెలియదు. అంటే ఫ్యామిలీ పరంగా చూస్తే నేను మొదటి సమానంగా దొరికింది మా ఇంట్లో. ఆ విషయంలో నాకు ఇష్టపడుతున్నారనే చెప్పచ్చు. కాకపోతే ఎప్పుడైతే 2030 నుంచి జరగడం జరిగింది. ఆలోచన అనిపించింది. అంటే ఇక్కడ కూర్చొని మనం మహిళలకు ఇచ్చేయాలి, చేయాలి, ఈ పరిస్థితి ఉంది, ఆ పరిస్థితి ఉంది అని చెప్పడం కరెక్టా, లేకపోతే మనం ఆచరణలో పెట్టాలా అనేటువంటి ఆలోచన కలిగి కుటుంబం చేయడం స్టార్ట్ చేసింది. దానివల్ల ఒక 5-6 సెంటర్స్ పెట్టాలని ఒక్కొక్క బ్యాచ్ లో 70-80 మెంబర్స్ ట్రైన్ అవ్వడం జరిగింది. అందులో నేర్చుకున్న వాళ్ళు ఈరోజు దానికి బతుకుదేరుగా ఉపయోగించుకుంటూ జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చూసిన తర్వాత చాలా మంది అలా చేయాలని అనిపించింది. దాంట్లో భాగంగానే మేము సార్వాడ అమరణ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో మహిళా సాధికారత కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా ఒక భాగంగా చేసుకున్నాం. కానీ దాంట్లో భాగంగానే ఎక్కడైనా ఆలోచనలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్న వాళ్ళకి కూడా సాయం చేయడం జరుగుతుంది. మరి ఎన్నో విషయాలు అన్ని విషయాలు ఆల్మోస్ట్ అందరూ అన్ని మాట్లాడుతున్నాము. వెనక చెప్పినట్టు నిజంగా ఉపాధ్యాయులుగా మీ పాత్ర ఎంతో ఉన్నది. ఎందుకంటే సమాజంలో మార్పు జరగాలి అని అంటే ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి జరగాలి. చిన్నప్పుడు మనసులో వాళ్ళకి ఏది నాటుకుంటే పెద్దయిన వాళ్ళు అదే చేస్తారు. అంటే పిల్లలు ఎవరు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏ దాంట్లో పడతారు అనేది మీకు ఎంతమంది అవగాహన వస్తుంది పిల్లలు అనిపిస్తుంది. అయితే నేను సొసైటీలో కాదుగా బట్పల్లి స్కూల్ వెళ్ళడం జరిగింది. ఆ స్కూల్లో పిల్లల్ని కొంచెం ప్రోత్సహించాలని చెప్పి ఫస్ట్ ర్యాంకర్స్ కి, సెకండ్ ర్యాంకర్స్ కి 50
ఎవరైనా పెళ్లి చేస్తారండి అంటే మా దగ్గరికి వచ్చి చెప్పండి మేము ఏమన్నా అంటూ మాట్లాడుతున్నాం. అందరూ వాళ్ళు వింటారు, కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత నా దగ్గర హాస్పిటల్ కనిపించారు. ఒక్క పాప చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. అంటే థియేటర్లో నాకు మాట్లాడేవాళ్ళు పేషెంట్ ఆపరేషన్ చేస్తున్నారు అడిగితే